सर्वशर्व शिवस्तानूर्भूतादिर्निधिरव्ययः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఓం నమో నారాయణాయ. హిందూ ధర్మం తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం విష్ణు సహస్రనామాలలో 4వ శ్లోకం నేర్చుకుంటాం. ఇందులో భగవంతుడు శర్వుడిగా, శివుడుగా, నాశనం లేని నిధిగా దర్శనమిస్తారు. చదవండి నాతో పాటు. పదం సర్వః శర్వః శివః స్థానుః భూతాదిః నిధిః అవ్యయః సంభవః భావనః భర్త ప్రభవః ప్రభుః ఈశ్వరః. పాదం మొదటి పాదం సర్వః శర్వః శివః స్థానుః. రెండవ పాదం భూతాదిర్నిధిరవ్యయః. మూడవ పాదం సంభవో భావనో భర్త. నాలుగవ పాదం ప్రభః ప్రభురీశ్వరః. అర్థశ్లోకం సర్వః శర్వః శివస్థానుః భూతాదిర్నిధిరవ్యయః. ఇప్పుడు రెండవ సగం సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. పూర్తి శ్లోకం సర్వః శర్వః శివస్థానోర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః శర్వః శివస్థానోర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. అర్థం సర్వః సమస్తము తానే అయినవాడు, శర్వః పాపాలు హరించేవాడు, శివః పరమ మంగళప్రదుడు, స్థానుః నిత్యుడు స్థిరుడు, భూతాదిః సకల ప్రాణులకు ఆది కారణం, నిధిరవ్యయః తరిగిపోని ఐశ్వర్యం, సంభవః సంకల్పంతో అవతరించేవాడు, భావనః సకలము ఇచ్చేవాడు పోషించేవాడు, భర్త జగత్తును భరించేవాడు, ప్రభవః సృష్టికి మూలమైనవాడు, ప్రభుః సర్వసమర్థుడు, ఈశ్వరః సర్వాన్ని పాలించే శక్తిమంతుడు. ఈ శ్లోకం పఠించడం వల్ల మనసులోని అశుభాలు తొలగి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సేవ్ చేసుకొని రోజు చదవండి. మళ్ళీ 5వ శ్లోకంతో కలుద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.